కూడా కొంతమంది ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, మరి ఎలా బ్రతుకుతామా, ఏం తాగుదామా, ఇదే ఆలోచనలో ఉంటారు. నోవాహు దినాల్లో ప్రజలు కనుక ఏ విధంగా తినటానికి, తాగటానికి, పెళ్లి చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి వీటికి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చలే. ఆ ఇంట్లో దేవునికి కాదు, ఇల్లు కట్టుకోవడానికి స్థానం ఉంది, పెళ్లి చేసుకోవడానికి స్థానం ఉంది, పెళ్ళికి ఇవ్వడానికి స్థానం ఉంది. అట్లు అంటే అట్టి విషయాలు శ్రద్ధ వహిస్తున్నారు, కానీ దేవుని విషయానికి వచ్చేలాగా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రక్కన పెట్టారు, దేవుని మాటని ప్రక్కన పెట్టారు, దేవుని ఆలోచన పక్కన పెట్టారు. కాబట్టి నోవాహు దినాల్లో ప్రజలు ఏం చేశారు? జలప్రలయంలో మునిగిపోయారు. ఈరోజు మనం కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆలోచించాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి నీకు సమాధానం ఉండదు. ఒక్కటే ఆలోచించు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి నీకు సమాధానం ఉండదు, దాన్ని బట్టి నీకు సంతోషం ఉండదు. ఎంతగా ప్రేమిస్తావో దాన్ని బట్టి అంతగా సంతోషం ఉండదు. ఎందుకు? దేవుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీకు అన్నీ ఉంటాయి. సమాధానం, సంతోషం, నెమ్మది, భక్తిలో ఉండటం, ప్రార్థన చేసుకోవటం, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లటం, దేవుని కొరకు జీవించడం, ఇదంతా ఒక ప్రత్యేకమైన జీవితంగా నిన్ను స్టెప్పులుగా పైకి లేవనెత్తిద్ది. ఆత్మీయ జీవితంలో పైకి ఉన్నతమైన స్థితికి నువ్వు నడిపించబడతావు. అదే దేవుణ్ణి కాకుండా దేవుని కంటే ఎక్కువగా దేని మీద మనసు పెడతావో ఆ విషయంలో ఏమవుతుంది? ఆత్మీయతలో దిగజారిపోతుంటావు, దానికోసం ప్రాకులాడతావు, దాన్ని బట్టి నీకు నెమ్మది, సమాధానం ఉండదు. కాబట్టి దేవుని వైపు తిరిగినప్పుడే నీకు శాంతి, సమాధానం. ప్రైజ్ ది లార్డ్.